మీరు మీ తల్లితో వ్యవహరించే విధానం జీవిత చికిత్స చేసే విధానంతో సమానం. ఒక తల్లి ప్రేమ ఆమె జీవితానికే మూలం. ఒక తల్లి బేషరతు ప్రేమతో తయారు చేయబడిద్ది. మరెవ్వరూ మీకు ఇవ్వలేని ప్రేమ ఆమెను తీర్పు చేయవద్దు. ఆమె మాట వినటానికి మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు? ఆమె గతం గురించి ఆమె సంభాషించేలాగా మీరు ఎన్నిసార్లు ఆమెను ప్రోత్సహించారు? మీరు ఆమె వెంట రాకముందే ఆమె భరించాల్సిన దయనీయమైన జీవితం గురించి ఆమె ఎప్పుడు మీకు చెప్పలేదు. బహుశా ఆమె తీసుకువెళ్ళే గాయాలను ఆమె గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి తిరిగి తెరవబడని మచ్చలను ఆమె ఎప్పుడూ పంచుకోలేదు. ఆమె నివసించిన బాధాకరమైన బాల్యం మరియు కౌమార దశ ఎవరూ ఆమె మాట విననప్పుడు, ఆమె దుర్వినియోగం చేయబడినప్పుడు, కఠినమైన పదాలను, పేదరికం, భయాలు, దుర్వినియోగం యొక్క జాడలను వదిలివేసినప్పుడు ఆమె భరించిన కష్టమైన క్షణాలు ఆమె మీతో పంచుకుందా? పంచుకునే సమయం నువ్విచ్చావా? ఆమె హృదయంలో దాచుకున్న దుఃఖం ఎందుకో తెలుసా? మీపై ఉన్న ప్రేమతో బహుశా నిశ్శబ్దంగా తన బాధలను భరిస్తూ మీతో నవ్వుతూ జీవించాలని ఆమె అనుకుంది కాబట్టి. ఆమె మీ జీవితంలో ఉన్న ప్రత్యేకమైన నిధి వలె ఆమెను బాగా చూచుకోండి. అలా చేయడం వల్ల మీకు ఆశీర్వాదం, శాంతి, ఆనందం, స్థిరత్వం మరియు సుదీర్ఘ జీవితాన్ని సుగమం చేస్తుంది. నీ మాటలే నీ తల్లికి చికిత్సతో సమానం.